ఎవడు నిర్మాణం చేశాడో వాడిని కూడా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆ మూర్తిలోకి ప్రవేశిస్తుంది. ఈ మూడిటి యొక్క సంఘాతమునకు, ఈ మూడిటి యొక్క కలయికకు దేవాలయము అని పేరు. అక్కడ ఈశ్వర శక్తి ఉద్భుతమవుతుంది. అప్పుడు అది అనుగ్రహించడం మొదలు పెడుతుంది. లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం చేత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఆలంబనాన్ని పొందుతారు. అందుచేత యంత్రము, ప్రతిమ, మంత్రము ఈ మూడు కలిస్తే దేవాలయం వస్తుంది. ఇందులో యంత్రము వేయడానికి ప్రత్యేకమైనటువంటి శక్తి కావాలి. యంత్రానికి మీరు ఎంత శక్తినిస్తారో మూర్తి అంత శక్తిని పుంజుకుంటుంది. నేను అందుకే మొదటే ఆ ఉపమానం ప్రయోగించా. బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనుకోండి, ఆ దీపంలో బల్బు బాగున్నా కూడా తేజోవంతంగా వెలుగుతుందా? వెలగదు. మంత్రము స్వరంతో చక్కగా పలకట్లేదనుకోండి, అపస్వరంతో మంత్రంలో దోషాలతో పలుకుతున్నారనుకోండి, అది ఈశ్వర ఖేదమునకు కారణమవుతుంది. ఈశ్వర తేజస్సు క్షయమైపోతుంది. మంత్రం సుస్వరంగా పలుకుతున్నారనుకోండి, యంత్రం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి మహాత్ములు సమాజానికి ఇస్తారు. ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ దేవాలయాన్ని వాడుకుని అభ్యున్నతిని పొందు అంటారు. దేవాలయం వల్ల వచ్చేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే, అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుణ్ణి ఒక మూర్తిలోకి ఆవాహన చేసి తీసుకొచ్చి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఆయనకి కష్టం సుఖం చెప్పుకుని ఆయన అనుగ్రహంతో ఎంతోమంది శాంతి పొందుతారు. ఇప్పుడు అలా శాంతికి ఆలవాలమైనటువంటి దేవాలయ నిర్మాణంలో ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, వాచికంగా కానీ సాయం ఎవడు చేస్తాడో వాడు ఇంతమంది శాంతి పొందడానికి కావలసిన కారణంలో కొంత పాత్రత పొందాడు. ఆయన కూడా కొంత దాని ఎందు చెయ్యి వేసి ఉన్నాడు. అందుకే ఇంతమంది శాంతికి దేవాలయం కారణం. కాబట్టి ఆ దేవాలయ నిర్మాణంలో ఈయన యొక్క అవసరం, ఈయన కూడా దానికి కొంత అవకాశాన్ని కల్పించి ఉన్నాడు. కాబట్టి ఇంతమంది శాంతి పొందిన పుణ్యంలో కొంత భాగం ఆయన ఖాతాలో పడిపోతుంది. అంటే ఒక దేవాలయం కట్టడంలో ఉపయోగపడినవాడు పరమదీర్ఘాయుష్మంతుడైన కొడుకుని కన్నవాడితో సమానం. ఒక కొడుకు పుట్టాలని ఎందుకు కోరుకుంటాడు తండ్రి? ఆడపిల్ల తక్కువని కాదు, ఆడపిల్ల 2 వంశాలు తరింపచేస్తుంది. మరి కొడుకు కావాలని ఎందుకంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏదో ముతక సామెత ఒకటి చెప్తారు, చచ్చిపోతున్న సంధ్యమంత్రం అని. సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడికి ప్రాణోత్క్రమణం అయిపోతున్నా సరే సంధ్యావందనం చేసి చచ్చిపోవాలి తప్ప సంధ్య మానకూడదు. మరి తాను మంచంలో పడుంటే ప్రాణం పోలేదు, స్పృహ లేదు, ఎవరు చేస్తారు? కొడుకు అధికారం ఉంది, కొడుకు చెయ్యొచ్చు. తండ్రి పేరు చెప్పి సంధ్యావందనం చేసి తర్వాత తన పేరు మీరు సంధ్యావందనం చేసుకోవచ్చు. తండ్రి శరీరం వెళ్ళిపోయింది. ఆ పూజా మందిరానికి ఎవరు చేస్తారు పూజ? ఎవరిస్తారు నీరాజనం? కొడుకుంటే ఆ పూజా మందిరానికి ఉపచారాలు నడుస్తూ ఉంటాయి. అందుకని కొడుకు కావాలని కోరుకుంటారు. ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎవడైనా ఒక చిన్న ఉపకారం దానికి చేశాడనుకోండి. దేవాలయం కడుతున్నారు, అయ్యా నేను ఇవ్వగలిగింది ఇది, ఈ 1000 రూపాయలు ఉంచుకోండి అన్నాడు. ఇచ్చి మరిచిపోయాడు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు దేవాలయ నిర్మాణంలో పడ్డాయి. 2 ఇటుకలో 3 ఇటుకలో ఆ దేవాలయ నిర్మాణంలోకి వెళ్ళాయి. దేవాలయము ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఆ ఇటుకలు అందులో అంతర్భాగం. దేవాలయానికి వచ్చి ఎన్ని లక్షల మంది తర్వాత శాంతి పొందారో వాళ్ళు శాంతి పొందడానికి కారకమైనటువంటి పుణ్యంలో కొంత భాగం వీడి జీవుడికి పడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే 3 ఇటుకలు ఉన్నాయి 1000 రూపాయలు ఇచ్చినవి. ఇవి రక్షించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి జీవయాత్రలో. తన శరీరం పడిపోతుంది, తర్వాత తన వంశంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ జీవుడి ఖాతాలో ఆ 3 ఇటుకలు కొడుకై నిరంతరము పుణ్యాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే దేవాలయం కడుతున్నప్పుడు నీ వంతు సహాయం నువ్వు చేయమంటారు. అన్ని వేళలా డబ్బే ఇవ్వక్కర్లేదు. దేవాలయం కడుతున్నారు అంటే యథార్థమునకు చెయ్యవలసిన సేవ ఏది అంటే శారీరక కైంకర్యం చెయ్యాలి. మనిషి వెళ్ళి ఒక్క పూటైన కాసిన ఇటకలు అందించడమో,
కాస్త ఇసుక మోయడమో, లేకపోతే కాసేపు అక్కడ ఉన్నదాన్ని తుడవడమో, 4 ఇటుకలు అందించడమో, ఏదో ఒక పుణ్యాన్ని చేసుకోవాలి. ఈ శరీరం ఉంది కాబట్టి చెయ్యగలవు. ఈ శరీరం కాకుండా కుక్క శరీరంలో ఉన్నాడు జీవుడు, అందించగలడా ఇటుకలు? ఈ శరీరంలో ఉన్నందుకు నువ్వు చెయ్యగలిగిన ఉపకారం ఈ శరీరంతో దేవాలయ నిర్మాణానికి ఉపయోగపడాలి. ఒక దేవాలయం యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే, దేవాలయం యొక్క మొట్టమొదటి శక్తి ఏది అంటే వాసనా బలాన్ని క్షయం చేస్తుంది. అందుకు దేవాలయం అవసరమైంది. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, అసలు దేవాలయానికి ఉన్న గాంభీర్యం అక్కడ ఉంటుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నారనుకోండి, అందుకే ప్రదక్షిణాలు చేశారా, ప్రదక్షిణం చేశారా. ఒక గుడికి మీరు వెళ్ళారు అంటే ప్రదక్షిణానికి అంత శక్తి ఉంటుంది. ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏంటంటే, దక్షిణము అంటే కుడి, వామభాగము అంటే ఎడమ.